హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. పండగ బిజీలో వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. ఈరోజైతే ఒక మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చాను చూడండి. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. ఖచ్చితంగా కింద హెచ్చు తగ్గులు అనేది కట్ చేసుకోండి. లైనింగ్స్ అయితే కాటన్ అయితే ఖచ్చితంగా తడపాలి. సిల్క్ మిక్స్ అయితే అవసరం లేదండి. చూడండి, నేనైతే తడిపేస్తున్నాను అనమాట. నా దగ్గర మొత్తం ప్యూర్ కాటన్ ఉంటుంది. ఈ వర్షానికి అసలు ఆరట్లేదు. ఇంకా చూడండి, కింద హెచ్చు తగ్గులు తీసేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేసుకున్నాను నడుము దగ్గర. మరి పావించి పెట్టేసుకోకండి, హాఫ్ ఇంచ్ పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి తక్కువైపోయినా మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోండి. ఎక్కడ నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, కనిపించట్లేదు కదా. చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చింది హైట్ అనేది. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పైన అయితే పావించి ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. పైన కూడా మనం షోల్డర్ మీద కుట్టు వేస్తాం కదా, హైట్ అనేది బ్లౌజ్ తగ్గకుండా ఉండాలి, సైజ్ ప్రకారం రావాలి కాబట్టి. ఇంకా అలాగే మనము చంకదింపు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఇలాగే బ్లౌజ్తోని. ఇప్పుడైతే ఫస్ట్ చెస్ట్లు చూపిస్తాను చూడండి మీకు. చెస్ట్లు వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు క్రాస్గా టేప్ కొంచెం మనం లాగాలి. లాగినట్టుగా చూస్తే ఖర్చుతో సహా వచ్చేస్తుంది. లేదంటే మీరు లాగట్లేదు అనుకుంటే ఒక పావించి ఖర్చు కలిపేసుకోండి. పావించి లేదా హాఫ్ ఇంచ్ కలిపేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకోండి. మంచి ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్కి. నాకు ఖర్చుతో కలిపి 9.5 ఇంచులకు పెట్టేసుకున్నాను. ఇక్కడ 9.5 అంటే మనకు ఎంత వస్తుంది చెస్ట్ లూజు చూస్తున్నాను. ఇక్కడ నేను టేప్ 4 ఫోల్డింగ్స్ చేసేసి చూసుకోండి. నేనైతే మామూలుగా చూస్తున్నాను అనమాట. నడుము లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉందని. నడుము లూజ్ మనకు 2 ఫోల్డింగ్ మీద అంటే మనం బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ మీద 8.5 అంటే 34 ఇంచుల నడుము అనమాట, 4 భాగాలు ప్లస్ చేస్తే. అలాగే చెస్ట్ వచ్చేసి 38 ఇంచుల చెస్ట్ అండి. 9.5 ఇంచులు అంటే మనకి 9.5 18 కదా, 18 మనకు 38 ఇంచుల చెస్ట్ అనమాట. షోల్డర్ వచ్చేసి ఈ సైజుకి నేను 2 ఇంచులు పెడతానండి. వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళనమాట. వీళ్ళు ఎక్కువగా డీప్ నెక్ అనేది వేసుకోరు కాబట్టి సైజ్ ప్రకారం వెళ్ళిపోవాలి మనము. ఇంకా షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చుతో సహా పెట్టేసుకొని, అలాగే చంకదింపు కూడా మార్కింగ్ సైజ్ ప్రకారం వేసేసి ఒక్కసారి మనకు చెస్ట్ లైన్కి మనం కుట్టే టైట్ కుట్టు ఉంటుంది కదా, చంక టైట్ కుట్టు ఆమ్ రౌండ్, అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, చంక దగ్గర 1.5 ఇంచులకు ఈ విధంగా నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి చెక్ చేసుకుందామండి మనము. బ్యాక్ నెక్ మార్కింగ్ అంతా వేసేసిన తర్వాత మీకు లాస్ట్లో చెక్ చేసి చూపిస్తాను. నాకు కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే నేను చూస్తానన్నమాట. నాకు అర్థమైపోతుంది చూస్తూ ఉంటే. కుట్టి అలవాటు అవుతుందండి. ఏదైనా స్టార్టింగ్లో ప్రాబ్లంగా అనిపిస్తుంది, కానీ తర్వాత తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మడిచేసుకొని నెక్ చెక్ చేసుకున్నాను కదా. పైన వచ్చేసి 2 ఇంచులు పెట్టాను కదా, కింద ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెడతాను అనమాట ఏ సైజ్కైనా. ఎందుకంటే నెక్ మంచి రౌండ్గా వస్తుంది. ఉన్న దాంట్లో చిన్నగా వేసుకున్నా కూడా మంచి రౌండ్లో ఉంటుందన్నమాట నెక్. ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసుకొని ఒక్కసారి సైజ్ ప్రకారం నెక్ ఉందా లేదా అనేది కూడా, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, మళ్ళీ బ్యాక్ పార్ట్ మార్చేసి ఒకసారి నెక్కుని ఇలా రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఆ విధంగా చెక్ చేసుకోండి. నాకు కొంచెం డీప్ ఉందన్నమాట, అంటే కొద్దిగా ఇంకొంచెం పెంచుకోవాలి సైడ్ వైపున. చూడండి, నేను ఒక్క లైన్ ఇలా షోల్డర్ దగ్గర కాదు చూడండి, షోల్డర్ కింద నుంచి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ రౌండ్ తిప్పాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం సైజ్కి ఎలా ఉందనేది. షోల్డర్ దగ్గర నుంచి చంకకు టైట్ కుట్టుకు మధ్యలో చూడండి, నాకు స్ట్రేట్గా పట్టి చూస్తే 8 ఇంచులే వచ్చింది. ఇక్కడ నాకు 9 ఇంచులు ఉంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకు మార్చడం అని చెప్పేసి. ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా నాకు ఇప్పుడు 9 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది. 9 మీద ఒక గీత 2 గీతలు అలా ఎక్స్ట్రాగా ఉంది. నేను మార్కింగ్ వేసిన దానికి ఒక గీత 2 గీతలకు బ్లౌజ్ ఏమీ పాడైపోదు, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని షోల్డర్కి ఎదురుగా డాట్ వేయాలి. బ్యాక్ డాట్ వచ్చేసి నెక్ డీప్ ఉంటే హైట్ తక్కువగా వేయాలి. బ్యాక్ డాట్ నెక్ డీప్ తక్కువగా ఉంటే హైట్ ఎక్కువగా వేయాలి. అంటే 4 నుంచి 4.5 5 వరకు కూడా వేసుకోవచ్చు అనమాట, నెక్ డీప్ని బట్టి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా మొత్తం కట్ చేసేయాలి. ఈ విధంగా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసి నడుము దగ్గర ఇక్కడ బ్యాక్ డాట్ సైడ్ నుంచి క్రాస్గా ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, ఒక 1/2 ఇంచ్ అలా తీసేసారనుకోండి, బ్యాక్ పార్ట్ మంచి నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూసి లైక్ ఇవ్వండి. లాంగ్ వీడియోలు పెట్టడానికి టైం లేక పెట్టట్లేదు, షార్ట్స్ మాత్రం పెడుతున్నాను. ఛానల్ ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండిపోతుంది అనమాట, ఇంకా డల్ అయిపోతుంది. చూడండి, ఇంకా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా 4 ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసి ఎప్పుడైనా మనం ఏది కట్ చేసినా జెయింట్స్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోండి.
నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట, హెమ్మింగ్కి పెడదామా లోడింగ్ చేద్దామా అని చెప్పేసి. ఫస్ట్ అయితే హెమ్మింగ్ పెడదామని పెట్టాను, కానీ చిన్నపాటి బార్డర్ ఉంది చూసారా, అది శారీలో కూడా ఉంది. మనం హ్యాండ్కి మట్ చేస్తే లుక్ పోతుంది కాబట్టి నేను మళ్ళీ చూసుకొని ఇంకా లోడింగే తిప్పేసేయాలి దీన్ని అని చెప్పేసి. కొంచెమైనా బార్డర్ కనిపిస్తేనే కదా బ్లౌజ్కి మనకి శారీకి మ్యాచింగ్ ఉంటుంది. అందుకని లోడింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని, సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ ఇలా నీట్గా ఉల్టా తీసేసి ఇలా నీట్గా సెట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకోండి హైట్కి. మనం స్టిచ్చింగ్కి క్లాత్ అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట. చంకదింపు ఎక్కడుందో అక్కడికి మార్కింగ్ వేసేసి ఇలా స్కేల్తో స్ట్రైట్గా లైన్ కొట్టేసి చంకదింపు దగ్గర కూడా ఒక లైన్ వేసేసుకొని, మనకు చంకదింపు అనేది డౌన్ అనేది ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది. ఈ సైజ్కి సరిపోతుందండి. ఇంకా చూడండి, మనకు 9 ఇంచులకు టైట్ కుట్టు కదా, చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా క్లాత్ అయితే అతుకు పడుతుంది. ఇంకా షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేయండి. మీరు స్కేల్ వాడడం కంటే కూడా మీ హ్యాండ్తో అలవాటు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా అలవాటు చేసుకోవాలి. చూడండి, షోల్డర్ దగ్గర కంపల్సరీగా టక్స్ ఇచ్చేయండి. చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని ఇలా మనకు 4 ఫోల్డింగ్స్గా ఉంది కదా, 2 ఫోల్డింగ్స్గా ఓపెన్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మధ్యలో ఇప్పుడు నేను గీస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా కర్వ్ తీయాలి. స్టార్టింగ్లో సన్నగా, ఎండింగ్కి వచ్చేసరికి సన్నగా, మిడిల్లో వచ్చేసి ఇది కొంచెం పెద్ద సైజే కాబట్టి దగ్గర 30 ఇంచ్, కానీ నేను తక్కువ తీసాను ఎందుకంటే నాకు స్టిచ్చింగ్లో క్లాత్ అనేది ఎక్కువగా వెళ్తుంది అనమాట. నా స్టైల్లో నేను కొంచెం క్లాత్ అనేది నాకు స్టిచ్చింగ్ లోపలికి 1/2 ఇంచుకి ఎక్కువగా వెళ్తుంది, 1/2 ఇంచ్ దాకా వెళ్తుందండి ఇంచుమించు. అందుకని నేను అలా కట్ చేస్తానన్నమాట. మీరైతే 30 ఇంచు చూసుకోండి పెద్ద సైజ్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్. ఎప్పుడైనా క్రాస్ కటింగ్ మీరు ఏ ప్లేస్లో అయినా వేసుకోండి, కానీ ఓపెన్స్ ఉండే సైడు చంక భాగం వెళ్ళేటట్టు వేసుకోండి, మంచి క్రాస్ వస్తుందన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉండాలో చుట్టూరా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా మొత్తం కూడా. ఈ విధంగా సైడ్ వైపున మొత్తం చూడండి. ఇంకా మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి లోతు ఎలా తీయాలి అనేది బిగినర్స్ అయితే ఇలా బాక్స్ వేసుకోండి, ఇలా ఎల్ షేప్లో బాక్స్ వేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసుకోండి లోపల సైడు. ఈ బాక్స్ దాటి తీయకండి. ఇంకా చూడండి, ఈ విధంగా ఇలా తీస్తే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా వస్తుంది, క్రాస్ లైన్స్ కూడా రావన్నమాట, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు హైట్ చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం తక్కువ అనిపించింది అనమాట హైట్. ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూడండి, నాకు కొంచెం హైట్ అనేది తక్కువగా అనిపించడం వల్ల నేను మళ్ళీ ఒకసారి నీట్గా పెట్టేసి చెక్ చేసుకున్నాను. మనకేమో ఎక్కడైనా డౌట్ ఉందనుకోండి క్లియర్ చేసుకోవాలి, అలాగే కట్ చేయకూడదు. చూసుకొని మళ్ళీ ఒకసారి 1-2 సార్లు చూసుకొని కట్ చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. చూడండి, నాకు 12 ఇంచులు వచ్చింది. నేను పైన కింద ఖర్చుతో కలిపి 13 ఇంచుల ఫ్రంట్ హైట్ అయితే ఇక్కడ బ్లౌజ్ ప్రకారం పెట్టేసుకొని అక్కడికి లైన్ వేసుకున్నాను. సైడ్ కుట్ల వైపున కూడా ఈ విధంగా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. మనం క్రాస్ బెల్ట్ అతికిస్తాం కదా, అక్కడ వరకు ఖర్చుతో సహా కలిపి చెక్ చేసుకొని అక్కడికి ఒక లైన్ వేసేయండి ఇలా స్ట్రైట్గా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చూసుకోండి, కాజా సైడ్ చూసుకుంటే ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇలా ఎంత వచ్చిందో అంత, నాకు 6.5 ఇంచులు అలా వచ్చింది. నేను పెట్టేసుకొని రౌండ్ తిప్పాను. అయినా కూడా నేను ఒకసారి చెక్ చేస్తానన్నమాట బ్లౌజ్ పెట్టేసి. కొన్నిసార్లు మనం మార్కింగ్ వేసినా కూడా కొంచెం సాగిపోయి ఉంటుంది, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కదా, అందుకని ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి. నాకు ఇంకొంచెం డీప్ అనేది రౌండ్ తిప్పాలన్నమాట. ఇంకా అక్కడ సెట్ చేసేసుకొని ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ వేసేసి ఈ విధంగా రౌండ్ తిప్పేస్తున్నాను. ఇక్కడ షాప్ క్లీన్ చేస్తున్నాడు కదా, ఇంకా మీరు అది స్కిప్ చేయాలండి. నేను నైట్ టైంలో వీడియో తీశాను కాబట్టి ఇంకా కొంచెం క్లీనింగ్ టైం అనమాట. అప్పుడు నైట్ 9 ఏమో అవుతుంది, దసరా సీజన్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డాట్స్, మనకు మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులకు స్టార్ట్ చేశాను డాట్ పాయింట్. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు వేసాను, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు వేసేస్తాను అనమాట. ఈ సైజ్కి మనకి ఏ సైజ్కి ఎంత వేయాలని ఆలోచించకూడదండి, అర్థమైపోతుంది. మనం రోజు స్టిచ్చింగ్ చేస్తే మార్కింగ్ లేకపోయినా వేయగలగాలన్నమాట, మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇంకా నేను నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడికక్కడ మీరైతే టక్స్ పెట్టేసుకోండి. నేను ఇక్కడ టక్స్ ఏమీ పెట్టట్లేదు. అలాగే క్రాస్ బెల్ట్లు కూడా నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నానండి. మీరైతే సైజులోంచి ఖర్చుతో సహా కలిపి చూసుకోండి. నా స్టైల్లో అయితే నేను 4 ఇంచులు ఒక సైడ్ తీస్తాను, 3 ఇంచులు సైడ్ కుట్లు వేస్తాం కదా, అటు వైపు తీస్తాను. కుట్టేసరికి ఒక సైడ్ 3 ఇంచులు వస్తుంది, సైడ్ వైపున 2 ఇంచులు వస్తుంది, నాకు సరిపోతుంది అనమాట. ఫిట్టింగ్ బాగుంటుంది బ్లౌజు. చూడండి, ఇంకొక క్రాస్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్లో చూసుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే స్పీడ్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం టైం లేదు, బిజీ టైం కదా. కానీ మన ఛానల్ డల్ అయిపోకూడదు కాబట్టి నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను.
రెగ్యులర్గా చూసేవాళ్ళంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి.